హాయ్ రైల్వే ఎన్టీపీసీ CBT1 క్విక్ రివిజన్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫెస్టివల్స్ అండ్ స్టేట్స్, పండుగలు మరియు రాష్ట్రాలు. పర్టికులర్ ఫెస్టివల్ నేమ్ ఇచ్చి ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్ హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది. ఇది మేజర్గా ఎన్నో టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? సో కంప్లీట్గా క్లాస్ మొత్తం చూడండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇందులో ఉండే కోర్సెస్ రైల్వే ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా ఉంటాయి. అన్నీ కూడా జస్ట్ 99, 59 ఇదే కాస్ట్లో ఉంటాయి. మీకు ఏం కావాలో, రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. మీరు ఒకసారి నా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా త్రూ మీరు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన అలా అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద టాపిక్, ముందుగా ఏపీ కనుక చూస్తే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం. మనకి జనరల్గా త్రూఅవుట్ ఇండియా వైజ్ అయ్యే పండుగల గురించి పెద్దగా ఏం అడగరండి. ఇప్పుడు సంక్రాంతి అనుకోండి, త్రూఅవుట్ ఇండియా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇట్లాంటివి. సో ఇప్పుడు సంక్రాంతి అని అంటే మన దగ్గర సంక్రాంతి అంటాం తెలంగాణలో, అదేవిధంగా ఏపీలో కూడా సంక్రాంతిని అంటారు. ఇలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ కూడా అడిగాడు ఎగ్జామ్లో. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్లో కనుక చూస్తే లోసార్ ఫెస్టివల్, తవాంగ్, సోలుంగ్, చాలోలోకు, పోంగ్టు. ఇవి కొద్దిగా చదవడానికి ఇబ్బంది ఉన్నా కానీ బైహార్ట్ చేయండి. అస్సాంలో కనుక చూస్తే బిహు, బొహాగ్ బిహు, రొంగలి బిహు, నమామి, బరాక్, అంబుబాచి. అంటే బిహు ఫెస్టివల్స్ అనేది అస్సాంలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. బీహార్లో ఛత్బూజ, దాన్ని దళ పూజ అంటాం, ఛత్బూజ ఫెస్టివల్. ఛత్తీస్గఢ్ మాఘీ పూర్ణిమ, బస్తార్ దసరా, లాంగెస్ట్ దసరా ఇన్ ద వరల్డ్, 75 days. సో ఇక్కడ ఛత్తీస్గఢ్లో కనుక చూస్తే బస్తార్లో ఈ ఎక్కువ రోజులు దసరా ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంటుందని ఇచ్చాడు. మాఘీ పూర్ణిమ. గోవాలో కార్నివల్, సిగ్మో మేళా అండ్ సన్బర్న్ ఫెస్టివల్. గుజరాత్లో ఉత్తరాయణ్, కైట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఉత్తరాయణ్ అంటే జనరల్గా మకర సంక్రాంతిని ఉత్తరాయణ విధంగా పిలుస్తూ ఉంటారు. ఓకే, అండ్ హిమాచల్ ప్రదేశ్లో గోచి ఫెస్టివల్. హర్యానాలో సుర్జ్కుండ్, గుగ్గా నవమి. కాశ్మీర్లో ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ ఆజా. జార్ఖండ్లో కరమ్ ఫెస్టివల్ గుర్తుపెట్టుకోండి. కర్ణాటకలో కంబాలా ఫెస్టివల్ గుర్తుపెట్టుకోండి, కరగా. అదేవిధంగా కేరళలో ఓనం ఫెస్టివల్ గుర్తుపెట్టుకోండి, దాంతోపాటు విషు, పోరం. మధ్యప్రదేశ్లో లోక్రాంగ్ ఫెస్టివల్. మహారాష్ట్రలో గుడి పడ్వా, వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. గుడి పడ్వా ఫెస్టివల్ బిలాంగ్స్ టు మహారాష్ట్ర. అండ్ కలగోడా ఫెస్టివల్. మణిపూర్లో సంగై ఫెస్టివల్, షిరులూలి ఫెస్టివల్, యౌషాంగ్ ఫెస్టివల్. సంగై గుర్తుపెట్టుకోండి. మేఘాలయలో నాంగ్ క్రైమ్, చెర్రీ బ్లోసమ్, వంగాలా అండ్ ఖాసిస్. అండ్ మిజోరాంలో చాప్ చార్కుట్ ఫెస్టివల్. నాగాల్యాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్. మేజర్గా అడిగిన ఫెస్టివల్స్ ఓనం కావచ్చు, హార్న్బిల్ కావచ్చు అండ్ సెక్రెన్యీ ఫెస్టివల్. ఒడిస్సాలో చూస్తే మనకి కోణార్క్ జరుగుతూ ఉంటుంది, రథయాత్ర, బలిజాత్ర, రాజప్రభ. పంజాబ్ లోహిరి ఫెస్టివల్ అండ్ బైసాఖి ఫెస్టివల్. బైసాఖి ఫెస్టివల్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది రౌలత్ యాక్ట్. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా బైసాఖి ఫెస్టివల్ రోజున అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ భూమికోవడం జరిగింది. సో అది ఏ రోజు అనేది తెలియజేయండి. అప్పటి జనరల్ ఎవరు అనేది తెలియజేయండి. ఓకే, సో ఇలా మనం చదవాలి. కొద్దిగా నోటెడ్ వర్డ్స్ వచ్చినప్పుడల్లా రివిజన్ చేసుకోవాలి మనకి మనమే. రాజస్థాన్లో పుష్కర్ ఉత్సవ్ గుర్తుపెట్టుకోండి, ఘాంగ్వర్ ఫెస్టివల్. సిక్కింలో లోసార్ అండ్ సగహదవా. తమిళనాడులో జల్లికట్టు అండ్ పొంగల్, రెండు గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో అఫ్కోర్స్ మన ఏపీ తెలంగాణ వాళ్ళకే కనుక మనం చెప్పేది మీ ఫెస్టివల్ మనకే గుర్తుంటాయి, మనకి బతుకమ్మ అండ్ బోనాలు. త్రిపురలో కచ్చి పూజ. ఉత్తరాఖండ్లో నరేలా, పూర్ణ కుంభమేళా, గంగా దసరా. ఉత్తరప్రదేశ్లో శ్రీరామ్ నవమి, అఫ్కోర్స్ అన్ని స్టేట్స్లలో జరుపుతూ ఉంటారు, బట్ అయోధ్య కనుక అక్కడ మనం ఫేమస్గా చెప్పుకుంటాం. వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ, ఇది కూడా రెగ్యులర్గా అన్ని స్టేట్స్లో.
సో మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే తమిళనాడు అనగానే జల్లికట్టు, పొంగల్, బతుకమ్మ, బోనాలు అనగానే తెలంగాణ, అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్న్బిల్ ఫెస్టివల్ అంటే నాగాల్యాండ్, మేఘాలయలో నాంక్రైమ్, గుడిపడవ అనగానే మహారాష్ట్ర, కేరళ అనగానే ఓనం, కర్ణాటక అనగానే కంబాలా, ఉత్తరాయణ అనగానే గుజరాత్. సో ఈ విధంగా మనం నేర్చుకోగలిగితే మిగిలిన వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉన్నట్లు. ఓకే, సో మనం ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది ఏం క్వశ్చన్ అడిగాడు ఫెస్టివల్ నుండి. మీరు మేజర్గా చూసినట్లయితే హార్న్బిల్ ఫెస్టివల్ అడిగాడు, ఓనం అడిగాడు. ఓకే, సో ఇలాంటివి నేర్చుకోండి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించి మనం చాలా మంచి బుక్ అయితే రిలీజ్ చేసాం. ఇంతవరకు మీకు తెలుగులో అవైలబిలిటీ లేదు, ద ఫస్ట్ టైం మనమే రిలీజ్ చేసాం. ఆ బుక్ ఎలా ఉంది, ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడండి, తీసుకోండి. బుక్ అనే ఒక వీడియో లింక్ ఉంటుంది. ఓకేనా? సో రైట్, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, బాయ్.